సాయి ఎట్లుంది ఆరోగ్యం? తిరుగుతున్నావు అటు ఇటు? మేము ఇందాక మీకు చెప్పినా కదండి, ఒక ఫ్యామిలీ వీళ్ళే. ఇగో ఈ అమ్మనే మా స్కూల్లో వంట చేసేది. అమ్మ చేతి వంట ఎంత బాగుండేది అంటే అంత మంచిగా ఉండేది. మా అమ్మ వండినట్టే ఉండేదండి, చాలా నీట్గా చేస్తుంది. ఇక వాళ్ళ అబ్బాయి ఇగో ఈయన సాయి ఇగో ఇట్లా ఈ రకంగా పాపం ఒబేసిటీ తోటి ఇట్లా లావుగా అయిపోయిండు, పాపం నడవలేని పరిస్థితి. ఈయన ఏమి పని చేయడు. ఈ బాబును కూడా ఇప్పుడు అమ్మనే చూసుకోవాలి. అంకులు ఈ మధ్యనే జరిపోయినరు. అంకులు ఇంత ముందున్నప్పుడు పట్టుమొగ్గం నేసేది. ఇప్పుడు ఆ పని చేయడానికి ఇప్పుడు ఇంట్లో అసలు సంపాదించాలంటే చాలా కష్టంగా ఉంది. ఇక అమ్మ కూడా పాపం ఏజ్డ్, ఆమె కాలు ఇరిగి ఆమె కూడా పాపం ఇబ్బందిగా ఉంది. అందుకే వీళ్ళని ఒకసారి కలుద్దాము అనే ఉద్దేశంలో ఇక్కడికి వచ్చినాము. అమ్మని ఎప్పుడు మేము కలుస్తూనే ఉంటాం. ఇదే ఊళ్ళో నేను టీచర్ని కాబట్టి కలుస్తూనే ఉంటాను. ఈ రకంగా కలుస్తా అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎనీవే, ఆ భగవంతుడు వీళ్ళు మంచి చేయాలని కోరుకుందాము. నేను చిన్నది సహాయం చేసేది, కానీ ఇంకా ఎవరైనా దాతలు వీరికి ఇలా సహాయం చేస్తే వీళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని నేను కోరుకుంటున్నానండి. సరుకులతో పాటు అమ్మకు మా చిరు సహాయం డబ్బు కూడా అమ్మకు అందిస్తున్నామండి. వీళ్ళకి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాము. సాయి యొక్క ఆరోగ్యం మంచిగా కావాలి, తను అందరిలో నడిచి తిరగాలని కోరుకుంటున్నాము. అమ్మ మీరు ధైర్యంగా ఉండాలి, మీకు ఏం కాదు. ఓకే అండి, ఇది పరిస్థితి. థ్యాంక్ యూ.